రాష్ట్ర వ్యాప్తంగా 190% బవస క్షత్రియుల జనాభా ఉన్న తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని కోరారు. కర్నూలు నగరంలోని బావసార క్షత్రియ భవనంలో జిల్లా అధ్యక్షులు శివశంకర్ రావు, కర్నూలు పట్టణ అధ్యక్షులు రవిశంకర్ అధ్యక్షతన రాష్ట్ర 3వ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లాలో ఉన్న భావసార క్షత్రియులు హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా భావసార క్షత్రియులు జిల్లా అధ్యక్షులు శివశంకర్ రావు, కర్నూలు పట్టణ అధ్యక్షులు రవిశంకర్ మాట్లాడుతూ శ్రీశైలం క్షేత్రంలో భావసార క్షత్రియ భవనంకు 50 సెంట్ల స్థలాన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో తమకు కేటాయించినందుకు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర రాజధానిలో భావసార క్షత్రియ భవనానికి 1 ఎకరా స్థలాన్ని కేటాయించాలని, అదేవిధంగా తమ జనాభా ప్రతిపాదికన భావసార క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ కుల బాంధవులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడలో భావసార క్షత్రియ జాతికి 1/2 ఎకరా స్థలాన్ని ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా నామినేటెడ్ పోస్టు రాష్ట్ర వ్యాప్తంగా భావసార క్షత్రియ జాతి ఓట్లేసే యంత్రాలుగా కాకుండా మాకు కూడా మా జాతిని గుర్తించి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కోరుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా భావసార క్షత్రియ జాతి దాదాపు పేదలు ఉన్నటువంటి జాతికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ సమస్యలను పరిష్కరిస్తారని మేము సవినయంగా రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. నా పేరు అంచాటే రవిశంకర్, కర్నూలు నగర పట్టణ అధ్యక్షుడిని. ఈరోజు మా కర్నూలు నగరంలో నిర్వహిస్తున్నటువంటి 3వ జాతీయ కార్యవర్గ సమావేశానికి చేసిన మా భావసార బంధువులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కార్యక్రమం విషయం ఏమనగా మాకు శ్రీశైలంలో ప్రభుత్వము 1/2 ఎకరం స్థలం కేటాయించింది. దానికి గవర్నమెంట్కి అందరికీ పెద్దలకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ నెక్స్ట్ మా భావసార కమ్యూనిటీకి ఇదే విధంగా సహకరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.